గోదావరి జిల్లా తణుకులో తారకాపురి లయన్స్ క్లబ్ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ స్త్రీ శక్తి అనంతమని, చరిత్రలో సత్యభామ, రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహిళలు వీరత్వంతో నిలిచారని తెలిపారు. అనంతరం సుప్రసిద్ధ సంగీత గాయకురాలు బమిడి కమలాదేవి, సామాజికవేత్త వి ఆశాజ్యోతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్ వావిలాల వెంకట రమేష్, సెక్రటరీ ఎన్వి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఎంతవరకు ఎదిగారు, మహిళలు ఎలా ఉన్నారు అని మనం అనుకున్నట్లయితే కనుక ఒక విధంగా చెప్పాలంటే నానాటికి మహిళలు ఎదుగుతూనే ఉన్నారు. కానీ మహిళలు ఎదుగుతూనే ఉన్నారు అనడానికి ఇప్పుడు కొత్తగా మనం చెప్పవలసిన అవసరం లేదు. ద్వాపర యుగం నుంచి మహిళలు యుద్ధాల్లో పాల్గొన్నట్టు సత్యభామ, ఇతరత మహారాణులు యుద్ధాలు చేసినట్టుగా మనకి తెలుస్తుంది. గ్రంథాలయాల్లో వెళ్తే మన కలియుగం మన దేశం ఇలా శాంతియుతంగా నడుస్తుంది అంటే అది మన భారతదేశంలో మన హిందూ తత్వంతో మనం చేస్తున్న పూజలు కానీ, దేవతల ఆశీర్వాదాలు కానీ, మహిళని గౌరవించే విధం ఇవన్నీ ఉండబట్టే మనకి ఈ మహిళా సామ్రాజ్యం అనేది ఏర్పడబట్టి, మహిళని గౌరవించబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఇంత గౌరవప్రదంగా ఉంది. ఇతర దేశాల వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్న మహిళని